హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ చందూస్ ఒపీనియన్. నైట్ జరిగిన ఎపిసోడ్ గురించి అందులో చాలా పాయింట్స్ నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాను. సో ఆ పాయింట్స్ మళ్ళీ ఎక్కువ చేస్తే మనకేం పెద్దగా ఎక్కువ సబ్స్క్రైబర్లు కూడా చేయరు, లెంత్ ఎక్కువ అయిపోతుంది, ఎవరు చూడరు. సో కాబట్టి నేను షార్ట్ కట్లో చెప్పేశాను, కంటెంటర్స్ ఆల్రెడీ చెప్పేశాను, రీల్ చేశాను, తర్వాత కెప్టెన్ ఎవరయ్యారో అది కూడా చేసేసాను. సో ఇప్పుడు నేను ఓన్లీ మనీష్ మర్యాద గురించి ఇమాన్యుల్ దాని గురించి మాత్రమే మాట్లాడదాం అనుకుంటున్నాను. సో నాకు మనీష్ మర్యాద గారి గురించి చెప్పాలంటే అదేంటో ఆయన విధానాలు ఏందో అన్నట్టుంది. నాకు అస్సలు అర్థం కావట్లేదు. ప్రతి చిన్న విషయానికి డ్రాగ్ చేస్తున్నారు, లాగ్ చేస్తున్నారు. ఇదెందుకు అదెందుకు, కాఫీ నన్నెందుకు అడక్కని ఇచ్చారు, వాళ్ళకెందుకు కాఫీ ఇచ్చారు, వీళ్ళకెందుకు ఫ్రూట్స్ ఇచ్చారు, మీ ఇష్ట ప్రకారం మీకు ఇచ్చేస్తున్నారు. ఇలా ప్రతి చిన్న విషయాన్ని అలా డ్రాగ్ చేసుకుంటూ అలా లాగేస్తున్నారు. నాకు అస్సలు నచ్చట్లేదు. అదే చెప్పాలంటే ఒక నసలాగా చెప్పాలంటే ప్రతిదీ గుచ్చి ఇదెందుకు అదెందుకు ఇదెందుకు అనేసి అని అడుగుతారు చూసారా, ఆ టైప్లో అడుగుతున్నారు. నాకు అస్సలు నచ్చట్లేదు. ఇంకొకటి నెక్స్ట్ రాత్రి జరిగిన టాస్క్ అండి, ఎపిసోడ్లో టాస్క్ జరిగింది కదా, రెడ్ లైట్ గ్రీన్ లైట్ టాస్క్ గురించి. సో అందులో అసలుకి ఏం చేశారో సంచాలక నాకు అస్సలు అర్థం కావట్లేదు. ముందు వచ్చిన పవన్కి చెప్పారు, షష్ఠీ వర్మకి చెప్పారు, బట్ కానీ ఇమాన్యుల్ టైంకి వచ్చే ముందుకి చెప్పలేదు. ఆయన ఏదో కావాలని మనసులో పెట్టుకొని చేసినట్లు అనిపించింది. యాక్చువల్ అది అంటే ఇమాన్యుల్ కూడా చిన్న లిటిల్ బిట్ మైనర్ జస్ట్ ఒక్క సెకండ్లో అది లైట్ పడిపోయింది. బట్ అది కూడా చూసుకొని ఉండాల్సింది ఇమాన్యుల్. బట్ కానీ అంతకుముందు పవన్కి షష్ఠీకి చెప్పినప్పుడు ఇమాన్యుల్కి కూడా చెప్పాలి కదా. సో అంతకుముందే భరణి గారి మీద తనకి మంచి ఒపీనియన్ లేదు మనీష్ గారికి. సో అంతకుముందు మార్నింగ్ లైవ్లో చపాతీ గురించి అడిగింటారు. ఆ చపాతీ ఎందుకు అలా పడింది అంటే నేను చిన్న ముక్క పడేసిన, అది ఎంగిలెక్కిందని పడేసానని దీన్ని ఇంత పర్టికులర్గా అడుగుతున్నారా, మీరు వెజిటేబుల్స్ పడేశారు, ఇది పడేశారు, అది పడేశారు, నేను అడగలేదు, ఇలా అలా ల్యాగ్ చేసుకుంటూ పోయారనమాట. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని కావాలని ఇలా చేశారేమో అని నాకు అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం పాపం ఇమాన్యుల్ వీకంతా కష్టపడి సంజన గారికి ఇంప్రెస్ చేసుకొని ఏదో కంటెండర్ ఇది వస్తే దాన్ని ఒక్క సెకండ్లో అలా ఇలా చిటికేస్తే అలా ఎలిమినేట్ చేసేసినారు. అసలు అంత దారుణంగా ఎలిమినేట్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు. అట్లీస్ట్ వార్నింగ్ అన్నా ఇచ్చిండాల్సి, ఇది ఫస్ట్ టైంగా కన్సిడర్ చేస్తున్నాను అనేసానని. అలా కూడా లేదు. విత్ ఇన్ సెకండ్లో మీరు ఎలిమినేటెడ్ అని చెప్పేశాడు. ఆయన అడుగుతున్నారు, వాళ్ళిద్దరికీ చెప్పినప్పుడు నాకు ఎందుకు చెప్పారండి అనేసి అని. చాలా గొడవ అయింది, మీకు అందరికి తెలిసే ఉంటుంది, చూసే ఉంటారు. ఆ విషయంలో నా ఒపీనియన్ అయితే మనీష్ మర్యాద గారు మరీ ఆరగెంట్గా అంతా నాకే తెలుసు అన్నట్టు, అది ఏందో మరి ఆ బిహేవియర్ ఏందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. మీకోసం నేను ఇంత కష్టపడి 24/7 నేను లైవ్ చేసి మీకు అప్డేట్స్ చూసినప్పుడు అట్లీస్ట్ మీరు ఏం చేయాలి, జస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. ఓకే, బాయ్.